विद्यां देहि भगवति सर्वार्थ साधिके सत्यार्थ चंद्रिके मां पाहि महनीय मंत्रात्मिके मां पाहि तंगे माया मां पाहि महनीय मंत्रात्मिके। జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసం ప్రారంభించి 19వ రోజులోకి అడుగు పెడుతున్నాం. ఒకసారి ధ్యాన శ్లోకం చదివి అక్కడి నుంచి పాసురార్థాన్ని యథాశక్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. జగత్రయైకాంతమనోజ్ఞ భూమి చేతస్యజస్రం మమ సన్నిధత్తాం రమా సమాస్వాదిత సౌకుమార్యం రాధస్తనాభోగ రసజ్ఞమోజ. అస్మద్గురుభ్యో నమః. 19వ పాసురం కుత్తువెళక్కరి అనే పాసురం. ఇక్కడ అసలు భగవంతుడు వైకుంఠంలో ఉండే నిత్యసూరులు, ముక్తులు మొదలైనటువంటి వారు భగవంతునికి ధూపసేవ చేసే సమయంలో ఆ ధూపం వేయటం వలన కలిగిన పొగ వలన వైకుంఠలోకం అంతా కూడా పొగ నిండిపోయి ఒకరి ముఖం ఒకరి కనిపించకుండా ఉన్న సమయంలో అక్కడి నుండి భూలోకంలోకి వచ్చి మధురానగరంలో పుట్టి అక్కడ నుండి గొల్లపల్లికి వెళ్ళి అక్కడ దొంగతనాలు అన్నీ చేసి పెరిగి పెద్దవాడయి నీలాదేవిని వివాహం చేసుకోవడం కోసమని కుంభుడు పెట్టినటువంటి పణమైనటువంటి అసురావేశం కలిగిన 7 ఎద్దులను కలిపి కట్టి జయించి నీలాదేవిని వివాహం చేసుకుని మళ్ళీ వచ్చి వాళ్ళు దీపసేవ చేస్తుంటారు కదా, ఆ చేసేటప్పటికి కూర్చున్నట్టండి. కనుక భగవంతుడు ఇంత చేశాడంటే కారణం ఏమిటి అంటే అదే నీలాదేవి చిరునవ్వు కోసమని. నీలాదేవి లతలా ఉండేటువంటి ఆవిడండి. అందుకే కోవైవాయాల్ పొరుట్టు అంటారు. అంటే దొండపండులా ఉండేటటువంటి అధరాన్ని కలిగినటువంటి నీలాదేవిని ఆలింగనం చేసుకోవాలంటే 7 ఎద్దులను కలిపి కట్టాలన్నమాట. కట్టడిన అంత ఇష్టం నీలాదేవి అంటే కృష్ణ భగవానుడికి. అలా నీలాకృష్ణులు ఇరువురు ఏకశయ్యాగతులై ఉన్న సన్నివేశాన్ని వర్ణిస్తున్నారు ఈ పాసురంలోని. నేటి పాసురంలో నీలా శ్రీకృష్ణులు ఇద్దరూ కలిసి శయనించి ఉండడం కనిపిస్తుంది మనకి. శ్రీకృష్ణ భగవానుడు నీలాదేవిని వివాహం చేసుకోవడానికి 7 ఎద్దులను కలిపికట్టి వివాహం చేసుకున్నాడండి. అసురావేశం కలిగిన 7 ఎద్దుల మాట. నీలాదేవి అంటే భగవానుడికి ఎంత ప్రీతి అంటే ఈ విషయాన్ని నమ్మాళ్వారు చాలా అందంగా సాగిస్తారు. తలవేడ్మురువల్ పిన్నైకాయ్ వల్లానాయర్ తలయవనాయ్. నీలాదేవి యొక్క చిరునవ్వును చూడటం కోసమని ఆశపడి నీలాదేవిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు ఆయన. నీలాదేవి గోపకులానికి చెందినటువంటి ఆవిడండి. ఈవిడిని వాళ్ళ వంశానికి చెందిన వాళ్లకు తప్ప మరొకరికి ఇవ్వరు కదా అమ్మాయిని. అందుకు మరేం చేయాలి, మనం కూడా గొల్లవానిగానే పుడదాం అని కృష్ణ భగవానుడు తలవేట్ మురువల్ పిండైకాయ్ చాలా అందంగా ఉండేటటువంటి చిరునవ్వు కలిగినటువంటి నీలాదేవి కోసమని వల్లానాయర్ తలయవనాయ్ సమర్థులైన గోప కులంలో శ్రేష్ఠుడైనటువంటి వాడై అంటే కృష్ణ భగవానుడిగా అవతరించాడు కృష్ణుడు. తిరుప్పాయ మొత్తం ప్రబంధానికి సారభూతమైనటువంటి పాసురం అండి ఈరోజు. తిరుప్పాయ దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేసేటప్పుడు స్వామి సన్నిధిలో కానీ ఎక్కడైనా కానీ ప్రారంభంలో గోదాదేవిని స్తుతిస్తూ తిరుప్పావై ప్రబంధంలో ఉండే సారాంశాన్ని వెల్లడించే ఒక శ్లోకం, అది తనియన్ అని చదువుకుంటూ ఉంటారు చూసారా. తనియన్ అంటే ఏంటి, ప్రత్యేకమైనది అని అర్థం మాట. పాసురానికి కానీ తనియన్ అని పేరు. అలా తనియన్లో వర్ణించబడిన దృశ్యం నేటి పాసురంలో మనకి కనబడుతుంది. అలాగే ఇక్కడ మనకి లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షిభి మమాభిచ మతం హి ఏతత్. అంటే నన్ను ఆశ్రయించేటటువంటి వాళ్లకు మధ్యవర్తినిగా లక్ష్మీదేవి మహర్షుల చేత నిర్ణయింపబడింది మాట.
అని మనకి ఈ పాసరంలో శ్రీ అలాగే శ్రీయ పతులిరువురి యొక్క అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది. మనలను కాపాడేటువంటి విషయంలో పోటీ పడతారని వీరిద్దరును. అసలు లక్ష్మీదేవి చేతనులైనటువంటి వాళ్ళ అపరాధములను చూచి భగవానుడు కాపాడుతాడు అని అనుకుంటే భగవానుని సాంత్వన పరచి వాళ్ళని మీరు కాపాడకపోతే ఎలాగా అని ఆయనను మందలించి వీడిని కాపాడటం వలన నాకే లాభం అని అనిపించేటట్లా మాట్లాడి కాపాడపడవేస్తుందండి. అందుకే ఆవిడ జగన్మాత అయింది. అలాగే మన భట్టారకులు కూడా శ్రీగుండరత్న కోశంలో మాతా తదసినహ అంటారు. ఆ కారణం చేత నువ్వు మాకు తల్లివి అవుతున్నావమ్మా అన్నారు. ఎలా తల్లి అవుతోందో ఆవిడ పితేవ తత్ప్రేయాంజలని పరిపూర్ణాగసి జనే హిత శ్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషదీ కిమేతన్నిర్దోష కైహ జగతి త్వముచితై ఉపాయైర్విస్మార్య స్వజనయసి మాతా తదసినః అంటారు చాలా విశేషంగాను. అలాగే మనకి రామచంద్రుడు మనస్సులో ఏమనుకుంటాడో సీతమ్మ నోట కూడా అదే వస్తుందండి. ఇది ఆదర్శ దాంపత్యం అంటే అది ఇద్దరు కలిసి పడుకున్నారన్నాం కదా వాళ్ళు. కనుకనే ఆవిడ మనస్సులో ఏదో అనుకుంది. ఏమని? రావణాసురుడు తనను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు జటాయు అడ్డుకుంటే అయ్యో నా కోసం అని ఈయన పడిపోయాడే, మా ఆయన ఈయనకు మోక్షం ఇస్తే బాగుండును అని అనుకుని ఉంటుంది ఆవిడ. అందుకనే రామచంద్రుడు మయాత్వం సమనుజ్ఞాత, నా చేత ఆజ్ఞాపింపబడిన వాడివై ఉత్తమ లోకాలకు వెళ్ళు నువ్వు అన్నాడు. రామచంద్రుడు ఎంత గంభీరంగా మాట్లాడతాడండి. మయా నా చేత, మయా అంటే మా అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి చేత మయా లక్ష్మీదేవి చే అనుగ్రహింపబడిన వాడివి కనుక నువ్వు వెళ్ళవయ్యా వైకుంఠానికి అని పంపించాడు. లక్ష్మీదేవి సంబంధం జటాయువుకి ఉంది కనుకనే రామచంద్ర స్వామి మోక్షం ఇచ్చాడు. ఇలాగా అనేటువంటి చరిత్రలు కనపడతాయి. ఇప్పుడు ఈ విషయం నీలాదేవిని ప్రార్థించిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇరువురిని ప్రార్థిస్తున్నారు నేటి పాసురంలో. ఒక్కసారి పాసురానుసంధానం చేద్దాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீ உன்மணாளனை எத்தனை போதும் துயிலிடவட்டாய்கான் எத்தனையேலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று తగవందేలోరంబావాయ్ అంటున్నారు. కుత్తు విளక్కరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ అంటే గుత్తి దీపములు వెలుగుతూ ఉండగా కువలయాపీడమనే ఏనుగును సంహరించిన తర్వాత దాని నుండి ఊడబెరిగిన దంతాలుంటే చూసారా, 4 ఆ మంచానికి కోళ్ళుగా చేశాడే భగవానుడు. అలాంటి మంచం పైన అని చెప్తున్నారు. మెత్తెండ్ర పంచశయనత్తిన్ మేలేరి, ఎలా అట్లుండి మంచం అండి, మెత్తనైనటువంటిది 5 లక్షణములు కలిగిన లేదా పజ్జు అంటే దూదితో చేయబడిన పరుపు గల మంచం మీద శయనించి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. కొత్తలర్ పూంగుడల్ నప్పిన్నై కొంగై మేల్ వైత్య గిడంద మలర్మార్వాయ్ తెరవాయ్. నీలాదేవి వక్షసీమపై పవలించినటువంటి వికసిత వక్షస్థలమును కలిగిన ఓ పరమాత్మ, నిద్రపోవడానికి వీల్లేదు, లేవవలసింది అని ప్రార్థించారట. ఆయన ఎందుకనో ఇంకా లేవలేదు. మైత్తడం కన్నీనాయ్ నీ ఉన్మనాలని అంటారు. అమ్మ, కాటుక కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి, నువ్వు నీ భర్త గారిని నిద్రలేపి మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చేట్టుగా నువ్వు ఆజ్ఞాపించవలసింది. అందుకని రానివ్వటం లేదు ఇక్కడ నీ భర్త గారు అని చెప్తున్నారు వీడు. ఎత్తనై పోదుం తుయిలిడవట్టాయ్ ఎత్తనయేలుం పిరివాత్తగిల్లాయాల్. ఎంతసేపు ఆయన నీ దగ్గర ఉన్నా నీవు విడిచిపెట్టకుండా ఉన్నావు. అలా విడిచిపెట్టకపోవడం నీ తత్వానికి తగింది కాదే, నీ స్వరూపానికి కానీ
తగినటువంటిది కాదు అని ఇరువురిని ప్రార్థిస్తున్నారట నేటి పాశ్రంలోను. అలాగే దీపం అంటే ఏమిటి? దీపం అంటే వేదం అండి. ఆ వేదానికి 5 ముఖములండి. అంటే స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, దివ్య ప్రబంధములు అనబడేవి 5 ముఖములు లాంటివి. ఈ గ్రంథములు చదివితే వాటి ద్వారా భగవాను యొక్క స్వభావాలు మనకి తెలుస్తాయి అని చెప్తారు ఇక్కడ. అలాగే ఈ పాశ్రంలోని 4 రకముల కోరికలు కలవారు ఎవరండి అంటే ఆర్తులు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అని. అలాగే చతుర్గతులు అంటే గర్భగతి, ధూమగతి, ధూమాదిగతి, యామ్యగతి, అర్చిరాదిగతి అని. మోక్షాన్ని పొందేటప్పుడు కూడా 4 రకముల మోక్షాలు ఉంటాయి. అందులో ఏమిటి? సాలోక్యం, పరమాత్మ యొక్క లోకమును పొందుట. సామీప్యము, భగవంతుని సమీపమునకు వెళ్ళుట. సారూప్యము, భగవానునితో సమానమైన రూపమును పొందుట. చతుర్భుజములు, చక్రములు గద చక్రములతో కూడిన రూపాన్ని కలిగి ఉండాలి. సాయుధ్యం అంటే భగవానునితో సమానముగా అష్టగుణములు కలిగి ఉండాలండి. ఇది అందుకని ఉపనిషత్తుల్లో పర్యంక విద్య అని, కౌశిక విద్య అని ఇవన్నీ చెప్పబడుతుంటాయి. అలాగే ఇవన్నీ 4 శాస్త్రంలో చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీపపు వెలుతురులో అంటే వేదాంగ వేదాంత ఉపబ్రహ్మణ విజ్ఞానంలో మనకి గోచరించేటువంటివి అనసి అంటే అది. అలాగా ఇక్కడ చెప్తున్నారట. అందుకని సుందరి రఘునాథస్య సురస్త్రీ శోకశాంతయే దశాననస్య భవనే దశమాసానువాస అని. రామచంద్రుని భార్య సీతమ్మ లంకానగరంలో 10 నెలలు ఉంది కదండి. 10 నెలలే ఎందుకు ఉంది అమ్మవారు అంటే లంకానగరంలో లెక్క పెట్టుకుందిట ఆవిడ. 2, 3, 10 అని. అంటే వీడికి 10 తలలండి. ఈ 10 తలలను రామచంద్రుడు పగలగొట్టాలంటే 10 నెలలు ఉండాలనుకుంది ఆవిడ. దశమాసానువాస అంటారు. 10 నెలలు ఉంది. రామచంద్రుడు వచ్చాడు, వాడిని సంహరించాడు. ఇది సీతమ్మ యొక్క దయాస్వభావం, అమ్మ యొక్క దయాస్వభావం. మరి ఈవేళ నీ పరిస్థితి చూస్తూ ఉంటే మీ ఆయన గారిని ఎక్కడికి వెళ్ళొద్దని అంటూ ఉంటే నీ మాతృత్వానికి సరిపడినదేనా ఇది? తత్తునవన్రు తగవన్రు అని నేటి పాశ్రంలో కృష్ణ భగవానుని, నీలాదేవిని దీన్ని కలిపి ప్రార్థించారట. శ్రీ వెంకటార్య గురుదత్త రహస్యబోధం శ్రీ శాంతలూరి కురవార్తి పూర్ణచంద్రం శిష్యాగమర్దన పటిష్ట కృపా సముద్రం గోపాలకృష్ణ గురువర్యమహం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. స్వస్తి.